హాయ్ ఫ్రెండ్స్, మిరక్కాయ పులుసు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మిరక్కాయ పులుసుకి కావాల్సినటివి: మిరపకాయలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు, మెంతులు, జీలకర్ర, ధనియాలు. తయారు చేసే విధానం చూద్దాం రండి. సట్టి బాగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మెంతులు తగినన్ని, జీలకర్ర, ధనియాలు, బాగా కాగుతా ఉంది కదా, బాగా వేయించుకోవాలా. కొద్దిగా ఎర్రగా రావాలా. ఎర్రగా వేగిన తర్వాత, నాకు మిరకాయ పులుసు అంటే భలే ఇష్టం. ఆదివారం రోజు మటన్, చికెన్ అంతా తింటాం కదా. తినిన తర్వాత తెల్లారించి తింటాం. టిఫిన్లకి పోతే మధ్యాహ్నం అన్నంలోకి తింటాం. తినిన వెంటనే అరక్కుంటా ఉంటుంది. నాకైతే అరగదు. సాయంకాలం మిరకాయ పులుసు చేసుకొని తినేసినామంటే అరిగిపోతుంది నీట్గా. ఇదంతా నేను చేసేది ఒక వింత అయితే, మా భార్య రుద్దుతుంది బాగా. ఇప్పుడు కరింపాకు వేసేద్దాం. నేనైతే భలే ఇష్టంగా తింటానయ్యా. మీకు ఎవరికి ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయండి. నాకైతే భలే ఇష్టం. మీరు ఎంతమంది తిన్నారో ఏమనేది తెలియదు. మీరు ఒక మిరకాయ పులుసు కానీ తిని కానీ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో నాకు తెలిసినట్టుగా చేస్తా ఉన్నా. ఏదన్నా తప్పు ఉన్నా కూడా చెప్పండి. మనం దబరాల్లో చేస్తాం కదా, మరి అంత టేస్ట్ ఉండదు. ఈ సట్టిలో చేసుకుంటే దానికి వచ్చే టేస్టే వేరు. పాతకాలంలో సెట్లో చేస్తా ఉన్నారు. మనం కూడా ఇప్పుడు అదే ఫాలో అవుదాం. ఈ సెట్లలో తినే 100 సంవత్సరాలు బతుకున్నారు పాతకాలంలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుందాం. చింతపండు కొద్దిగా నానేసుకొని కొద్దిగా వేడి నీళ్ళల్లో వేడి చేసామంటే అక్కడ రుద్దే లోపల చింతపండు కూడా ఉడికిపోవస్తా ఉంది. బాగా వేడి నీళ్ళల్లో ఉడకతా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చింతపండు చట్టి పగలకుండా రుద్దడం అనేది ఒక టాలెంట్, ఒక ఆర్ట్. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే రుద్దేటప్పుడే సెట్టు పగిలిపోతుంది. మెత్తగా రుద్ది నీళ్లు పోసుకునేయడమే. ఇలాగా చింతపండు ఉడకబెట్టిన నీళ్లు, ఆ నీళ్లు బాగా కలుపుకున్నామా, చాలకపోతే మళ్ళా కొద్దిగా వేడి నీళ్లు వేడి చేసుకొని పోసుకోవడమే. మాకైతే సరిపోయినాయి. ఇప్పుడు గాన వేడి అన్నంలో గాన ఈ మిరకాయ పులుసు వేసుకొని తింటే తెల్లారితో చికెన్, మధ్యాహ్నం మటన్ తిరిగింది అట్నే అరగాల్సిందే. అరిగిపోవాల దెబ్బకి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తినడం స్టార్ట్ చేద్దామా? చూడండి,
వేడి వేడి అన్నంలో మిరపకాయ పులుసు. అబ్బా ఎలా ఉందో చూడండి. దీని కాంబినేషన్ ఏంటంటే ఆమ్లెట్, గుడ్డు. సూపర్. సూపర్ సూపర్. అబ్బా 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 అబ్బా, సూపర్ టేస్ట్. అబ్బా అబ్బా సూపర్. మీకు ఇది నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.